2026 సంవత్సర ఫలితాలు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, అలాగే కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం, జగదేక వీరులైనటువంటి అర్జునుల వారికి, రాధాకృష్ణులకి మనం నమస్కరిస్తూ, మనం సంపూర్ణంగా ఈ 2026 సంవత్సరంలో మనకు జరిగేటటువంటి మంచి చెడులు, ఆదాయ వ్యయాలు, ఇలా అంతా కూడా జనవరి 2026 సంవత్సరం నుంచి డిసెంబర్ 2026 సంవత్సరం వరకే ఫలితాలని మనం చెప్పుకుందాం. మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే, గురుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే 14వ తేదీ వరకు మనకి మిథున కర్కాటక రాశుల సంచారం చేస్తూ ఉంటుంది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు 2025 సంవత్సరంలో కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురుడు ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ మే 14, 2026 సంవత్సరం తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మనకి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. ఇది మొట్టమొదట మార్పు. రెండవ మార్పు శనిగ్రహము. ఈ శనిగ్రహము వక్రించడాలు అవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే, మీనరాశిలో వక్రించినటువంటి శని 2026 సంవత్సరం పూర్తిగా వక్రత్యాగం చేసి మళ్ళీ రుజుప్రవర్తనలో సవ్య దశలో శనిగ్రహం మీనరాశిలో ఉంటాడు. ఇది రెండవ మార్పు. ఇక మూడవ మార్పు, కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మే 29వ తేదీన మనకేం జరుగుతుందండి, 2026 సంవత్సరంలో ఇది కుంభరాశి నుంచి మనకి మకర రాశి సంచారం చేయడం జరుగుతుంది. ఇది మూడవ మార్పు. నాలుగవ మార్పు, కేతుగ్రహం కూడా అదే సమయంలో మే నెలాఖరికల్లా 2026 సంవత్సరం నుంచి మనకి సింహరాశిలో ఉన్నటువంటిది కర్కాటక రాశిలోకి వస్తుంది. ఇది మేజర్ ప్లానెట్స్ చేసేటటువంటి మార్పులు. ఇక చిన్న గ్రహాల సంగతి మనకు తెలిసిందే. కాబట్టి వీటి ఆధారంగా నాసా రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేస్తూ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా మీకు నూతన సంవత్సరంగా 2026 సంవత్సరంలో జరిగేటటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఫలితాలని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో, అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా మనకి ఇప్పుడు భక్తి దేవాలయ గ్రూప్స్ ఇవన్నీ కూడా, మరి దాని ఎండి గారు అయినటువంటి మన సిఇఓ అయినటువంటి కీర్తనదేవరాయ గారు, అలాగే గాంధీ గారు, వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా కమర్షియల్ వేతో కాకుండా నాన్ కమర్షియల్ వేతో అందరూ తెలుసుకోవాలనేటటువంటి సదుద్దేశంతో మేము చేసేటటువంటి ఈ ప్రయత్నంలో ఏమైనా లోపాలుంటే మమ్మల్ని సవరించమని, క్షమించమని, ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా మనకి రాశి ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయో విడివిడిగా మనం చెప్దాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారి అందరికీ కూడా పిండి కొద్దీ రొట్టె అనేటటువంటి విధానంలో మీరందరూ కూడా చక్కగా అనుకున్న పనులన్నీ కూడా సాధించుకుంటారు. వృద్ధి, డెవలప్మెంట్ కనబడుతుంది మీకు. ఎప్పటి వరకు అండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ రాహు మే 29వ తేదీ వరకు కాస్త 2026 సంవత్సరం వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఏమవుతుందండి, మీకు మారిపోతుంది పరిస్థితి. మారిపోయి చక్కగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. మరి భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వాముల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య కాస్త అపోహలు, వాదోపవాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వాదించకండి, మరి అన్నీ తెలిసినప్పుడు వాదించకుండా ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన
మీకు రావాల్సినటువంటి పూర్వీకులు ఆస్తులు ఉంటాయి కదండి, మరి ఆస్తులు మీ దాయాదులు మీరు కొట్టుకోకుండా మీ ఆస్తులను పంచుకునేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి. వీళ్ళందరికీ కూడా మెన్స్ట్రల్ సైకిల్లో సరైన సమయానికి మరి మెన్సెస్ అవ్వకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ మహిళలకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి మగవాళ్ళందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారి స్టూడెంట్స్ మేమంతా చాలా బాగా రాసామండి ఎగ్జామ్స్, మరి పాస్ అవ్వట్లేదు ఏమిటండి అని బాధపడేటటువంటి వాళ్ళకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం అధికమైనటువంటి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జీరో సైజులో మేము ఉండాలి అని చెప్పి డైటింగ్లు చేసి డైటింగ్ల మీద డైటింగ్లు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు డైటింగ్లు మానేసినా సరే మీరు పుష్టిగా లావుగా అయిపోతారు. మీరు ఎన్ని డైటింగ్లు చేసినా, ఎన్ని జిమ్ములకి వెళ్ళినా, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా మీరు లావు అవడం మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుందమ్మా. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. వృత్తికి చాలా అధికమైనటువంటి ప్రాధాన్యత మీరు ఇస్తారు. భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ కొట్లాట్లు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఇంకా బెంచ్ మీదకి మా కేసులు రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా బెంచ్ మీదకి వస్తాయి. వీళ్ళ కేసులు మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే లాయర్లకు అంత మంచిది. కాబట్టి లాయర్లంతా కూడా బాగా బాగుపడుతూ ఉంటారు. అయితే లాయర్లు మిమ్మల్ని అధ్వానంగా మధ్యలో వదిలేయాలండి, మీ కేసులను జాగ్రత్తగా తీసుకెళ్తారు. అయితే మీ భర్తలు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, లేకపోతే ఏదో ఒక శారీరక లోపమో మానసిక లోపాన్ని చూపించి మరి మిమ్మల్ని వదిలేస్తున్నారు, లేదా మా నాన్న మీద కోపంతో మమ్మల్ని వదిలేస్తున్నారండి అని బాధపడేటటువంటి భార్యలు ఉన్నారు చూసారా, వాళ్ళు మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాశి వారందరికీ కూడా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీరు మంచి గుర్తింపులు, సన్మానాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. అలాగే ఈ రాశి వారందరికీ కూడా పరిహారాలు మనము ఏం చేసుకోవాలి అనేటటువంటిది మనం చూద్దాం. ఈ రాశి వారంతా కూడా మంచిగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. మొట్టమొదటిగా రావి చెట్టుని ఇంట్లో కుండీలో పెట్టుకోండి. రావి చెట్టుకు పూజ చేసుకోండి. అలాగే రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనేశ్వరాయ నమః అంటూ ఒక శనివారం నాడు ముఖ్యంగా 108 సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి. మిగతా రోజుల్లో ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీరు జపాలు చేసుకోండి, ప్రదక్షిణాలు చేసుకోండి. ఆ తర్వాత ఈ రావి చెట్టు మీ కోరిక తీరిన తర్వాత ఏం చేయాలండి అని అంటే ఇది రోడ్డు మీద బయట పాతేయండి. అలా వదిలేయకుండా నీళ్లు వేసి దాన్ని పెంచండి. ఇది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే మీ జాతకం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఏలినాటి శని కొంతమందికి బాధ పెడుతుంది, కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది, కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది. కొన్ని గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పాలా. మరి ఆ వాటిల్లో మీకు ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే మూడో పాయింట్ ఏంటంటే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోండి, మంత్ర జపం చేసుకోండి. మరి ధర్మంగా మీరు వెళ్ళినట్లయితే చక్కగా మీకు మంచి జరుగుతుంది. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అనాథలకి, సాధువులకి, తర్వాత వికలాంగులకి, పేదవారికి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళందరికీ కూడా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక దక్షిణముఖంగా రాగి చెంబును తీసుకొని దాని నిండా నీళ్లు పెట్టుకొని దక్షిణముఖంగా తల పెట్టుకొని పడుకుంటూ ఆ దక్షిణ దిక్కులో ఈ రావి చెంబు నీళ్ళని పెట్టుకోండి. మర్నాడు నిద్ర లేవండి, ఆ నీళ్లు తాగండి, బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది. అలాగే ఆఖరుగా మీరు మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారం కదంబ పుష్పంతో కానీ, లేదా కలవ పువ్వుతో కానీ, లేదా తామర పువ్వుతో కానీ అష్టోత్తర శతనామ పూజ అనేటటువంటిది ఒక పుష్పాన్ని జపించి, లేదా 11 సార్లు ఓం మహాలక్ష్మి నమః అంటే అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి, అమ్మవారికి పూజ చేసుకోండి, సరిపోతుంది. మరి గుర్తుంచుకోండి, కేవలం పసుపు కుంకాలు వేసేసి మనం ధర్మకార్యాలు చేయకుండా పూజ చేసేస్తే
చేస్తే సరిపోయింది అని అనుకోవద్దు. మనం పేదవాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా కరుణ కలిగి ఉండాలి. వికలాంగుల పట్ల, సాధువుల పట్ల, అనాథల పట్ల మనం చూపించేటటువంటి ఆదరణ చేసినప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ అనేటటువంటివి ఫలిస్తాయి. శుభమస్తు.